హాయ్ హలో అండి. కొన్ని చిట్కాలని మీతో ఈరోజు పంచుకుంటా ఉన్నాను. ఇదేమిటంటే లిప్ బామ్. ఇది పూర్తిగా అయిపోయింది, లాస్ట్లో కొంచెం ఉందండి. దాన్ని నేను పడేయకుండా ఏం చేశానంటే చూడండి, ఇవి సూదులు. ఈ లిప్ బాము లాస్ట్లో కొంచెం ఉంది, అది మనం ఏమి పడేయాల్సిన అవసరం లేదు. చక్కగా సూదుల్ని దీనికి గుచ్చేసుకొని మనము ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఇట్లా అనుకుంటే కిందకి వెళ్తుంది కదా, దాన్ని మామూలుగా ఇట్లా కవర్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ పడేయకుండా సూదుల్ని కొంతమంది క్యాలెండర్లకి అట్లా అంతా గుచ్చి పెడుతుంటారు. అలా కాకుండా ఈ పడవేసేది వేస్ట్ చేస్తాం కదా, ఇది అయిపోగానే లిప్ బామ్ది దాన్ని మనం ఈ విధంగా సూదులను గుచ్చుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇంకొకటి చిట్కా మీతో పంచుకుంటున్నాను. ఇది బియ్యం డబ్బా అండి మాది. దీంట్లో రైస్లో ఈ విధంగా పురుగులు పడుతూ ఉంటాయి మనకి రైస్లో కదా. నిన్ననే నేను ఒకటి పురుగు తీశాను. ఆ విధంగా పురుగు పట్టకుండా ఉండాలంటే మరి మన దగ్గర ఉన్నటువంటి పుదీనా ఆకుని కొన్ని ఈ విధంగా వేసి పెట్టేస్తే చక్కగా పురుగు పట్టదండి మీకు. ఈ విధంగా మిక్స్ చేసుకోవటమే. వేపాకు కూడా వేస్తారు, కానీ పుదీనా ఆకు మనకి అవైలబుల్గా ఉంటుంది. వేపాకు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి వేపాకు దొరకటం కష్టం కదా, పల్లెటూరులో వాళ్ళకైతే ఈజీనే. కానీ కాబట్టి పుదీనా ఆకు కూడా వేసుకున్నా కూడా మనకి పురుగు పట్టదు. మరొక చిట్కా మీకోసం అండి. మన వంటింట్లో ఉండేది లైటరు ఎక్కువగా మురికి పడుతూ ఉంటుంది కదా. చూడండి లైటర్ ఎంత మురికిగా ఉందో. దీన్ని మనము శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలంటే కొంచెం మన దగ్గర ఉన్న టూత్పేస్ట్ అట్లాగా పూసేయటమే. టూత్పేస్ట్ మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పూస్తున్నా చూడండి. ఈ విధంగా పూసేసి చూడండి లైటర్ బాగా జిడ్డు పట్టింది. అంతేనండి. దీన్ని బ్రష్ తీసుకొని పాత బ్రష్ ఏదన్నా బాగా శుభ్రంగా దీన్ని బ్రష్ చేసుకోవాలి. బాగా ఇట్లాగా రుద్దాలి. చూడండి ఈ విధంగా బాగా మనము దీన్ని గట్టిగా కొంచెం ఇలా రుద్దేస్తే చాలు. పాత బ్రష్తో మనకి నీట్గా మెరిసిపోతూ వస్తుంది. ఒక పాత గుడ్డని తీసుకొని దీన్ని తుడుద్దామండి. ఇప్పుడు దాకా రఫ్ బాగా రుద్దాం కదా, చూడండి. వావ్ సూపర్, మిలమిల మెరిసిపోతుందండి అసలు. అదే మనము అంట్లు తోమినట్టు తోమితే లైటర్ కదా, నీళ్ళు పోయి పాడైపోతుంది. కాబట్టి పేస్ట్ వేసి ఈ విధంగా మీరు కూడా చిన్న పాత బ్రష్తో దాన్ని బాగా రబ్ చేసి ఈ విధంగా తుడవండి. అంత బాగా చూడండి మిలమిల మెరిసిపోతూ ఉంది. చిన్నెల్లిపాయలు పొట్టు తొందరగా రావాలంటే ఈజీ మెథడు చెప్తున్నాను ఈరోజు. ఇంకొక చిట్కా అండి. ఏం లేదు, ఎక్కువగా మనము ఏదన్నా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఎక్కువ కావాలి కదండి అల్లం పేస్టు. దానికోసము మనం ఎక్కువ అలవాలంటే చాలా టైం పడుతుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే టైం చాలా సేవ్ అవుతుంది. వీటిని ఈ విధంగా విడివిడిగా తీసేసుకొని చాలా సింపుల్ అండి. విడివిడిగా ఈ విధంగా తీసుకొని దీంట్లో కొంచెము నూనె వేసి, మన వంట నూనె వేసేసుకున్నాం. ఇట్లాగా కొంచెం చాలు. దీన్ని బాగా ఇట్లాగా కలిపేయండి. మొత్తానికి వీటన్నిటికి ఇట్లాగా కలిపేస్తే జస్ట్ ఇట్లా కలిపిన తర్వాత మీరు వీటిని ఎండలో పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవరు, మీకు టైం ఉంటే ఒక 1 అవరు, మన ఇష్టం. ఎండలో పెట్టిన తర్వాత ఈజీగా పొట్టు వస్తుంది. అంతేకాకుండా ఈ ఎండాకాలం కదండి, ఈజీగా మనకి ఎండిపోతాయి. అందులో
ఎండాకాలం ఓకే, మరి చలికాలము వర్షాకాలం అని అనుకుంటే ఈ విధంగా నూనె కలిపి లైట్గా వేడి చేస్తే పొయ్యి మీద పెట్టి దేంట్లో అన్నా తీసుకొని ఈజీగా మనకి పొట్టు వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎండలో పెట్టి. ఇలా అనుకున్నాం కదండి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, పొట్టు ఊడిపోయింది, చాలా వాటికి నీట్గా వచ్చేసింది. చాలా వాటికి పొట్టు ఊడిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఈజీగా మీరు తీసేసుకోవచ్చు. ఈ ట్యాప్ కూడా చూడండి, వాటర్ మార్క్స్ అన్నీ ఉంటాయి కదా ట్యాబులకి, ఇవి ఈజీగా పోవాలంటే పేస్ట్ వేసుకోవటమే. మన ఇంట్లో ఏది ఉంటే ఆ పేస్ట్. నేనైతే కోల్గేట్ వేసాను. ఇట్లా పూసి కొద్దిసేపు వదిలేయండి చాలు. ఇప్పుడు చూడండి, మిలమిల మెరిసిపోతూ వస్తాయి. కొంతసేపు అయినాక ఈ విధంగా చేత్తోనండి ఊరికి అట్లాగా రుద్దేస్తే చాలు. నీట్గా వచ్చేస్తుంది. వారానికి ఒకసారి మీరు ఇట్లా శుభ్రపరచుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఆహాహా, దగదగ మెరిసిపోతాం. చూడండి అసలు ఎంత శుభ్రంగా వచ్చేసాం. చాలా ఈజీ అండి. ఈ హార్పిక్లు అని ఏ కొని డబ్బులు పెట్టి వాడే కంటే చిన్నగా కొంచెం చాలు పేస్ట్ అంత పూసేసి రుద్దాను. 1 నిమిషంలో చూడండి ఎంత బాగా వచ్చిందో, మెరిసిపోతూ ఉంది.